అభ్యాసి తెలుగు లెర్నింగ్‌కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు భాస్కర శతకం నుండి 3వ పద్యంతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఇందులో శతకకర్త ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించి, వాళ్ళకు అవసరమైనటువంటివన్నీ కూడా సమకూర్చి, వాళ్ళని పన్నుల రూపంలో కట్టమంటే వాళ్ళు సంతోషంగా కడతారు. కానీ వాళ్ళ ప్రయోజనాలనేటువంటి పక్కకు పెట్టి, వాళ్ళ నిత్యావసరాలు కూడా చూడకుండా వాళ్ళని కొట్టి, తిట్టి, హింసించి డబ్బులు ఇవ్వమంటే అసలుకే మోసం అవుతుంది. మళ్ళీ వాళ్ళని ఆ రాజుని ప్రజలు ఎప్పటికీ ఎన్నుకోరు అనే విషయాన్ని అన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన ఊహించి, ఈనాటి సమాజానికి అన్వయించేలా మనం చేసుకునేటట్టు చేశారంటే ఆయన ఎంత అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఆలోచించి చెప్పారో మనం ఆలోచించుకోవచ్చు. అది మనం ఇప్పుడు ఆయన పద్య రూపంలో ఎలాంటి దృష్టాంతం తీసుకొని చెప్పారో మనం ఇప్పుడు చూద్దాం. అదను దలంచి కూర్చి ప్రజనాదర ముప్పు విభుండు కోరినన్ గదిసి పదార్థమిత్తురటు కానక వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌ పొదుగున్ మూలము కోసిన బాలుగల్గునే పెదికినంగాక భూమి పశుబృందమునెవ్వరికైన భాస్కర పాల కోసం మనం పశువుల యొక్క పొదుగు వద్దకు వెళ్ళి ఆ పొదుగుని నెమ్మదిగా సున్నితంగా పితికితే మనకు పాలు లభిస్తాయి. అదే పొదుగుని మనం కోస్తే పాల బదులు రక్తం వస్తుంది. అది పశువు ప్రాణానికి కూడా ముప్పు అవుతుంది. అట్లాగే రాజు కూడా అవసరాలని కనిపెట్టి ప్రజలకి కనీస అవసరాలు తీర్చి, ఆ తర్వాత మీరు పన్ను రూపంలో ప్రభుత్వ నిర్వహణ కోసం ఇగో ఇంత కట్టండి అని చెప్తే ప్రజలందరూ కూడా ఆ పన్ను అనేటువంటిది కట్టి ప్రభుత్వం నడవటం కోసం సహకరిస్తారు. కానీ అదే ఏమీ చేయకుండా, కనీస అవసరాలు కూడా తీర్చకుండా రాజు వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని హింసించి, కొట్టి, తిట్టి వాళ్ళ దగ్గర ధనాన్ని లాక్కుంటే ఇంకొకసారి మళ్ళీ ఆ ప్రజలు రాజుని మెచ్చుకోరు, మళ్ళీ ఎన్నుకోరు. ఆ ప్రభుత్వం అంతటితో సమాప్తం అవుతుంది. కాబట్టి ప్రజల యొక్క మనసును గెలుచుకొని పరిపాలన చేయాలి తప్ప ప్రజల్ని హింసించి ప్రజల మనసు గెలుచుకోవాలనుకోవటం పొరపాటు అని రాజనీతిజ్ఞులకు ఒక సూచన, ఒక సలహా ఇస్తున్నారు మన శతకకర్త. ఇది మన సమాజానికి మనం అన్వయించుకోవచ్చు. అన్వయించుకోండి. తెలుగు భాషను కీర్తిద్దాం, తెలుగు భాషను ప్రేమిద్దాం. ధన్యవాదాలు.